భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా నేడు 7వ రోజు రామావతారంలో దర్శనమిచ్చిన శ్రీరామచంద్రస్వామి.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్నటువంటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈనాడు 7వ రోజు. ఈ 7వ రోజు భద్రాచల రాముడు శ్రీరామావతారంలో భక్తులకి దర్శనమిస్తూ ఉన్నాడు. భద్రాచలంలో ఉండేదే రాముడు కదా. ఈనాడు ప్రత్యేకించి రామావతారం ఏమిటి అంటే, భద్రాచలంలో ఉండేటువంటి రాముణ్ణి సాక్షాత్తు మహావిష్ణు స్వరూపంగా భావిస్తాం. అంతేకాక ఈనాడు భద్రాచల రాముడు కనిపించేటువంటి రూపం, భద్రాచల ఆలయంలో మూలమూర్తులు ఏ విధంగా అయితే ఉంటారో ఆ మూలమూర్తుల అలంకారంతో ఈనాడు భద్రాచల రాముడి యొక్క ఉత్సవమూర్తులు భక్తులకి దర్శనమిస్తారు. మూలమూర్తులు స్వామివారు కూర్చొని ఉంటారు పద్మాసనంలో. 4 భుజాలతోటి శంఖము, చక్రము, ధనుర్బాణాలు ధరించి ఆయన కూర్చొని ఉంటే, ఆయన వామాంకం పైన సీతమ్మ వారు కూర్చొని ఉంటారు. ఎడమ వైపున లక్ష్మణస్వామి ధనుర్బాణాలు ధరించి నిలవబడి ఉంటారు. ఆ విధంగా మనకు మూలమూర్తుల యొక్క రూపం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఉండేటువంటి రాముడికి ఓంకార రాముడని, రామనారాయణుడని, వైకుంఠరాముడని ఇలా అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. అంటే ఆ విధంగా ప్రత్యేకమైనటువంటి రూపంతో ఇక్కడ శంఖచక్రాలతోటి కనిపించడం అనేటువంటిది భద్రాచలంలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి విశేషం. అటువంటి విశేషకరమైనటువంటి మూలమూర్తులు ఎలాగైతే ఉంటారో ఆ మూలమూర్తుల యొక్క అలంకారంతో ఉత్సవమూర్తి ఈనాడు భక్తులకి దర్శనమిస్తారు. అది ఇక్కడ ఉండేటువంటి విశేషం. అంతేకాక వరుసగా మనకు మత్స్యావతారం నుంచి మత్స్యావతారం, కూర్మావతారం అలాగా ఈనాడు 7వ రోజున రామావతారంలో స్వామివారు దర్శనమివ్వడం, అవతారముల యొక్క క్రమంలో 7వ అవతారం ఈనాటి అవతారం. ఇది గొప్ప విశేషం అంటారు. ముఖ్యంగా 7 సంఖ్య అనేటువంటిది మనకు ప్రత్యేకించి మనకు 7 కొండలు అంటాం. 7 కొండలు, తిరుమల 7 కొండలు. అదేవిధంగా రామాయణం అనేటువంటిది 7 కాండలతో కూడినటువంటిది రామాయణం. వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాసినప్పుడు 7 కాండలతోటి రాశాడు. అలాగా అనేకమైన 7 అనేటువంటి సంఖ్యకు అనేకమైనటువంటి విశేషాలు కనిపిస్తాయి మనకు వేదంలో అంతా కూడా. ఈ 7 అనేటువంటి సంఖ్య చూడండి, పెళ్ళైనప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ 7 అడుగులు నడుస్తారు. అలా ఎందుకు నడవాలి అని అంటే 7 అడుగులు నడిస్తే వాళ్ళ యొక్క దాంపత్యం అనేటువంటిది చాలా అభివృద్ధికరంగా ఉంటుంది, బాగా ఉంటుంది అని అంటారు. దాంపత్యం చక్కగా కొనసాగుతుంది అని. అంతేకాదు స్నేహం కూడా 7 అడుగులు నడవాలంటారు. 7 జన్మలు అంటాం మనం. ఇవన్నీ కూడా 7 అనేటువంటి సంఖ్య వైదికమైనటువంటి సంఖ్య. ప్రధానంగా వేదంలో వ్యాహృతులు అనేటువంటివి ఉన్నాయి. భూహు, భువః, శువః అని ఇలాంటి వ్యాహృతులు. ఈ భూహు, భువః, శువః, మహః, జనః, తపః, సత్యం అనేటువంటి వ్యాహృతులు 7 వ్యాహృతులు. ఓంకారంతో కలిపి ఆ వ్యాహృతుల్ని కనుక లెక్కించి దాన్ని జపిస్తే తద్వారా అనేకమైనటువంటి శుభాలు కలుగుతాయని వేదాలు చెబుతున్నాయి. అలాంటి వ్యాహృతుల యొక్క స్వరూపంగాను ఓంకారం చెప్పబడుతున్నది. కనుక రాముడి యొక్క అవతారం అంటేనే వైదికమైనటువంటి అవతారం అని అంటారు. వేదాల్లో చెప్పినటువంటి ఆ రాముని యొక్క స్వరూపం అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైనటువంటి అవతారంలో ఈనాడు భద్రాచల రాముడిగా ఉత్సవమూర్తులు మూలమూర్తుల్లాగా దర్శనమివ్వడం, ఆ విధంగా ఊరేగింపు జరగడం అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి విశేషం. కనుక భక్తులు ఈ రామచంద్రమూర్తిని సేవించి తరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్.